మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఆర్ఎల్ నగర్లోని మారుతి గౌఢలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పెన్షన్, రైతు బంధు, దళిత బంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. బీజేపీ ప్రభుత్వం 18 రాష్ట్రాల్లో ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేసే దమ్ము లేదని దుయ్యబట్టారు. బీజేపీ రాష్ట్రాలు పరిపాలిస్తుంది కానీ మన లెక్క అభివృద్ధి ఉందా, మన లెక్క తాగునీరు ఉందా, సాగునీరు ఉందా, కళ్యాణ లక్ష్మి ఉందా, ఆసరా పింఛన్లు ఉందా, దళిత బంధు ఉందా, రైతు బంధు ఉందా? ఏమి లేదు. మాటలు చెప్పుకుంటే తిరుగుతూ ఉన్నది. ఆ మోడీ పెద్ద పెద్ద సూట్లు వేసుకొని మొత్తం పబ్లిక్ సెక్టర్ అన్ని అమ్ముకుంటా, మొత్తం బీజేపీ మొత్తం దేశాన్ని మొత్తం అమ్ముకుంటా ఆయన ప్రైమ్ మినిస్టర్ మొత్తం దోషి. అది అడిగింది. కాంగ్రెస్ ఏమో ఏమైంది? 10 వాళ్ళు కరెంట్ ఇవ్వలే, నీళ్ళు ఇవ్వలే, పాత ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడాలి, తాగునీరు ఇవ్వలే, ఏం లేదు. వాళ్ళు ఆ ప్రెసిడెంట్ ఈ ప్రెసిడెంట్ రోడ్ల కూడా తిరుగుతూ ఉన్నారు. చేస్తే వాయిస్ ఏం చెప్పినా ఏమి 19 రాష్ట్రాలు